నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ధర్మస్వరూపం. మనకు అందించిన వారు డాక్టర్ బండి సత్యనారాయణ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఏ పని చేస్తే మనకు కానీ ఇతరులకు కానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు కానీ పశుపక్షాదులకు కానీ నష్టం కలగకూడదు. భౌతిక పదార్థాలకు చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి. వ్యర్థ పదార్థాలను సముద్రం తనలో ఉండనీయదు. వాటిని ఒడ్డుకు విసిరేస్తూ ఉంటుంది. ధర్మం కూడా అంతే. తనలో దుర్గుణాలను ఉంచుకోదు. సముద్ర జలాల రంగు, రుచి, స్వభావం ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. యుగాలు మారిన ధర్మ స్వభావం ఎప్పుడూ ఒకే తీరుగా ఉంటుంది. అనంతామాత్యుడి భోజ రాజకీయంలోని ఆవు పులిగట్టం ధర్మనిరతికి గొప్ప నిదర్శనం. తన బిడ్డకు పాలిచ్చి వస్తానని ఆవు పులిని వేడుకుంటుంది. ఇచ్చిన మాట ప్రకారం ఆవు తిరిగి పులి వద్దకు వస్తుంది. ఆడిన మాట తప్పకుండా ఆవు తన ధర్మాన్ని తాను పాటించింది. పులి క్రూర జంతువు. అది ఆవును చంపి తినేయవచ్చు, కానీ పులి ఆవును తినకుండా వదిలిపెట్టింది. క్రూర జంతువై ఉండి పులి గొప్ప ధర్మాన్ని పాటించింది. అది ఈ సంఘటనలో విశేషం. నైతికమైన ఆలోచన సరళి ఎప్పుడూ హేతుబద్ధమైన ధర్మం వైపు నడిపిస్తుంది. శిబి చక్రవర్తి కథ గొప్ప ధర్మాన్ని ఉపదేశిస్తుంది. ఆకలితో అలమటించిన డేగ తనకు కనిపించిన పావురాన్ని తన ఆహారంగా భావించింది. అది గమనించిన పావురం తన ప్రాణాలను కాపాడుకోవడానికి శిబి చక్రవర్తిని ఆశ్రయించింది. చక్రవర్తి పావురం ప్రాణాలకు అభయమిచ్చాడు. డేగ తన ఆహారాన్ని అడ్డుకోవడం సరికాదని రాజుతో వాదించింది. దానితో శిబి చక్రవర్తి తన దేహంలోని మాంసాన్ని కోసి డేగ ఆకలి తీర్చాడు. పావురం తన ప్రాణాలను కాపాడుకోవడం తన ధర్మం. తన ఆహారాన్ని తాను సంపాదించుకోవడం డేగ ధర్మం. తన రాజ్యంలోని ఏ ప్రాణికి ఆపద కలిగినా రక్షించడం రాజు ధర్మం. ఈ కథలోని ముగ్గురు ఎవరి ధర్మాన్ని వారు పాటించారు. లోకంలో శిబి చక్రవర్తి గొప్ప త్యాగశీలిగా నిలిచిపోయాడు. పక్షపాతరహితమైన ఆలోచన ఎప్పుడూ ధర్మబద్ధమైన మార్గాన్ని చూపిస్తుంది. సమాజంలో గృహస్థుడు, ఉద్యోగి, వ్యాపారి ఇలా అనేక వృత్తుల వారు ఉంటారు. ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తే లోకంలో శాంతి సౌఖ్యాలకు లోటు ఉండదు. ఇంటికొచ్చిన భిక్షగాడికి 10 రూపాయలు ఇవ్వడం, అమ్మ ఆకలి అన్న వాళ్ళకు పట్టడన్నం పెట్టడం, కలిగింది దానం చేయడం, ఇది మాత్రమే ధర్మం కాదు. నైతిక ఆలోచనలు ధర్మబద్ధ జీవన విధానానికి ప్రథమ సోపానం. పరధనాన్ని ఆశించకూడదు. అనాయాసంగా ఎటువంటి సంపదను కోరుకోకూడదు. ఆహారమైన విహారమైన స్వార్జనతోనే అనుభవించాలి. మన ధనం, మన ఆస్తి మనకు ఎంత విలువైనవో ఎదుటివారికి వారి సంపదలు అంతే విలువైనవి. అటువంటి వాటిని ఆశించకూడదు. పరనింద మంచిది కాదు. పౌరులు ఎటువంటి సత్ప్రవర్తన కలిగి ఉండాలని మనం కోరుకుంటామో మనము అటువంటి సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఎవరైనా మనల్ని దూషిస్తే మనం ఎంత బాధపడతామో ఎదుటి వారు కూడా అంతే కదా. ఉత్తమమైన ఆలోచనలతో ధార్మిక భావనలు పెంపొందుతాయి. కేవలం ఆలోచనలతో ఏమీ ప్రయోజనం ఉండదు. ఆచరణ లేని ఆలోచనలు అవి ఎంతటి ఉత్తమమైనవైనా నిరుపయోగమే. సదాలోచనలను కలిగి ఉండి వాటిని ఆచరించి చూపాలి. భౌతిక సాధనతోనే ధర్మస్వరూపం భూమి మీద వర్ధిల్లుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.